Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా విపరీతమైన వేడితత్వం కలిగి ఉంటుంది. వారి శరీరం ఎప్పుడు వేడిగా ఉండడము లేకపోతే ఉష్ణమైపోయింది అనేసి అంటూ ఉంటారు. ఎందువల్ల సార్? దీనికి అనేక రకాలైనటువంటి కారణాలమ్మా. కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. అలా ఉంది, ఇలా ఉంది. మీరు అడిగినట్లు కొంతమందికి ఒక్కొక్క సీజన్లోనే ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. ముఖ్యంగా ఈ సమ్మర్లో, ఈ వేసవి కాలంలో ఈ లక్షణాలు కనిపించేసి మిగతా రోజు కాలాల్లో ఏముండదమ్మా. కొంతమందికి ఈ కాలాలతో నిమిత్తం లేకుండా వర్షాకాలము, శీతాకాలము, వేసవి కాలము, మొత్తం 3 కాలాల్లో కూడా సంవత్సరం అంతా కూడా వేడి లక్షణాలు కలుగుతుంటాయమ్మా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా బాడీలో వేడి లక్షణాలు కలుగుతుంటాయమ్మా. చాలామందికి తెలియదు అనమాట. బాడీలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా హైపర్ థైరాయిడిజం అని చెప్పేసి ఒక సమస్య ఉందమ్మా. థైరాయిడ్ ప్రాబ్లం, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా వేడి లక్షణాలు, విపరీతమైన ఆవిర్లు రావడము, ఇలాంటి వేడి లక్షణాలు కలుగుతుంటాయి. అట్లే మూడవది వచ్చేసి రజో నివృత్తి సమయం అమ్మా. అంటే స్త్రీలకి సర్వసాధారణంగా కొంత వయసు వచ్చిన తర్వాత 45 ఇంచుమించు ఆ వయసు దాటినప్పటి నుంచి మీనోపాస్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ మీనోపాస్ బయస్టు ఆగిపోయేటువంటి టైంలో కూడా ఈ యొక్క వేడి లక్షణాలు వస్తుంటాయమ్మా. అప్పుడు వాళ్ళు వేడైంది అని చెప్పి చెప్తుంటారు. ఇట్లా కొంతమందిలో జరుగుతుంటుంది. కొంతమందిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదమ్మా. వేడి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అసలుకి ఎందుకు కలుగుతుంది, ఈ వేడి లక్షణాలు ఎందుకు కలుగుతున్నాయి, ఏ జబ్బు అని చెప్పేసి డాక్టరు వ్యాధి నిర్ధారణలో భాగంగా ఇంచుమించు ఆ సందేహం ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేయిస్తాడమ్మా. ఏముండదమ్మా, అన్ని నార్మల్. సో పేషెంట్ ఏమనుకుంటారంటే, ఇంత నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇన్ని పరీక్షలు చేయించుకున్నాను, ప్రతి దాంట్లో నార్మల్గానే వస్తుంది, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి బాధపడుతుంటారు అమ్మా. కాబట్టి అన్నోన్ ఇటియాలజీ అంటారు అనమాట. అంటే దీనికి ఇటియాలజీ అంటే కారణం, స్పష్టమైనటువంటి కారణం ఉండదు. దేహంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పుల ప్రభావంతో ఆ విధంగా జరుగుతుంటుంది. ఇక్కడ ఈ మాట చెప్తుంటే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. మన దేహంలో పిత్తదోషం పెరిగినప్పుడు ఈ లక్షణాలు కలుగుతుంటాయి. పిత్తదోషం, పైత్యం అంటుంటారు కదమ్మా సాధారణ పరిభాషలో. పిత్తదోషం పెరిగినప్పుడే ఎక్కువ మందిలో, 99% మందిలో కూడా ఈ లక్షణాలు కలుగుతుంటాయమ్మా. ఎలాంటి లక్షణాలు అంటే కళ్ళు మంటలుగా ఉండడము, కాళ్ళు చేతులు మంటలుగా ఉండడము, నోటి పుండు రావడము, నోరు కారం పట్టనేయకపోవడము, కడుపులో మంటలుగా ఉండడము, అదేవిధంగా మూత్ర విసర్జన సమయంలో, మల విసర్జన సమయంలో మంటగా ఉండడము, ఒంటి నుంచి ఆవిర్లు వస్తున్నట్టు ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు వేడిగా ఉంటుందమ్మా. మనం లోపల వేడి ఉంటుంది, ఒక్కొక్కసారి పైన టచ్ చేసినప్పుడు కూడా వాళ్ళకు లోపల వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, పైన టచ్ చేసినప్పుడు కొంతమందికి వేడి ఉంటాయమ్మా. కొంతమందికి టచ్ చేస్తే మాత్రం మామూలు టెంపరేచర్ ఉంటుంది, కానీ లోపల వాళ్ళకు వేడి ఉంటుంది, ఫీల్ అవుతుంటాం. ఇవన్నీ ఏమంటే ఆ పిత్తదోషం ప్రకోపించడం వల్ల కలిగేటువంటి లక్షణాలు అమ్మా. దీనివల్ల సరిగా నిద్రపట్టకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి వీటన్నిటిని దృష్టి ఉంచుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చమ్మా. అయితే సార్, ఏంటి సార్ వీటి లక్షణాలు ఏంటి? మనం నిజంగానే ఒంట్లో హీట్ ఉన్నది అని తెలియజేసే లక్షణాలు అదే చెప్పాను కదమ్మా. కళ్ళ మంటలు, కాళ్ళ మంటలు, ఈ పిత్తదోషం పెరిగిపోవడం వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు, ఇంతకుముందు చెప్పినట్టు లక్షణాల వల్లనే ఒంట్లో వేడి ఎక్కువైందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ముక్కులో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది, ఇది కూడా హీట్ లక్షణమేనా? కొంతవరకమ్మా. శరీరంలో ద్రవాంశం అంటే నీటి శాతం తగ్గిపోయినప్పుడు ఈ భాగం అంతా ఎండిపోతుందమ్మా. ఎండిపోయినప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా చీదడం కానీ, లేకపోతే ఏదన్నా ఏలుతో కానీ, లేకపోతే దేంతో గట్టిగా లోపల పక్కు అంటారు కదమ్మా, అది తొలగించినప్పుడు ఆ సూక్ష్మమైన రక్తనాళాలు చిట్లిపోయేసేసి రక్తం పడుతుంటుందమ్మా. సో ఎప్పుడైతే కొంచెం వేడితత్వం తగ్గుతుందో ఈ యొక్క సమస్య కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. అయితే సార్, దీనికి మనం ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఈ వేడి తత్వం తగ్గేందుకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు మనం గృహ వైద్య విధానంలో తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా. ఉదాహరణకి ఒట్టివేళ్ళమ్మా, మీరు వింటూ ఉంటాం. ఒట్టివేళ్ళు చాలా మందికి తెలిసినటువంటిది. ఈ ఒట్టివేళ్ల చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అలాగే సుగంధి పాల అని చెప్పేసి దొరుకుతుందమ్మా, చాలా సువాసన భరితంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నన్నారి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అమ్మా. ఒట్టివేళ్ల చూర్ణం ఒక 50 గ్రాములు,
సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు. ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎప్పుడో తయారు చేసినటువంటిది నాట్ సెంచరీలో ఎప్పుడో తయారు చేసినటువంటివి అయితే ఆశించినటువంటి ఫలితాలు అయితే కలగమ్మా. ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణాలు మనం సేకరించుకొని వాడుకోగలగాలి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి చూర్ణాలు కూడా అంటే రీసెంట్గా తయారు చేసినవి, ఎక్స్పైరీ డేట్ పోకుండా రీసెంట్గా తయారు చేసినటువంటి ఔషధాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి అవి తెచ్చుకొని వాడుకుంటే మంచి ఫలితం కలుగుతుందమ్మా. కాబట్టి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున చూర్ణాలు తీసుకొని రెండింటిని బాగా కలిపేసి రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారమ్మా ఒక 2 గ్రాముల వరకు అమ్మా, 1.5 నుంచి 2 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని ఒక 50 ml వాటర్లో కలిపేసి సేవించాలమ్మా. ఇంతే, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి. ఈ విధంగా సేవించడం వల్ల నేను ఏదైతే చెప్పానో దేహంలో పిత్తం ప్రకోపించడం వల్ల కలిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంటే పిత్తదోషం తగ్గిపోతుంది కాబట్టి పిత్తదోషం వల్ల కలిగేటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకి ఆ వేడైనటువంటి ఆ పరిస్థితి ఉండదమ్మా. చాలా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. అది సార్. అలాగే ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా దీనికి? చాలా ఉన్నాయమ్మా. చందనాదివటిని, చందనాసవమని, ఉదుంబర అవలేఖ్యమని అంటే మేడి పళ్ళతో చేస్తారమ్మా. ఇలా రకరకాల ఉసిరాసవమని, ఇప్పుడు ఒట్టివేళ్ళు చెప్పాను కదమ్మా, దీంతో తయారు చేసేటువంటి టానిక్స్ ఉన్నాయి. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది వాడేటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా, చందనాదివటి. అది శ్రీగంధం పొడితో తయారు చేస్తారమ్మా, చందనం పొడితో. సో దానికి చలవ చేసేటువంటి గుణం ఉంటుందన్నమాట. ఆ చందనాదివటి మాత్రలని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, లావు మాత్రలు అయితే మాత్రలు సన్నగా ఉంటే ఉదయం 2 సాయంత్రం 2 కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల పిత్తదోషం తగ్గిపోయి వేడి తగ్గిపోతుందమ్మా. దీంతోపాటు సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఆ చందనంతో తయారు చేసేటువంటి ఒక టానిక్ కూడా దొరుకుతుందమ్మా, చందనాసవ లిక్విడ్. ఆ చందనాసవ అనేటువంటి టానిక్ను కూడా ఉదయం రాత్రి ఆహారం తర్వాత ఒక 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపేసి తీసుకోవడం వల్ల కూడా ఆ పైత్య దోషం తగ్గిపోతుంది, పిత్తదోషం సమస్థితికి వచ్చేసి ఆ వేడి లక్షణాలు కూడా తగ్గిపోతాయమ్మా. కాబట్టి ఇట్లా ఆయుర్వేదం మందులు ఇలాగ వాడుకోవచ్చు. మన గృహ వైద్య విధానంలో కూడా నేను చెప్పాను కదమ్మా, ఈ ఒట్టివేళ్ళు సుగంధి పాలతో కలిపి కూడా ఔషధం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చా సార్? పిల్లలైతే డోస్ తక్కువ తీసుకోవాలమ్మా. అంటే దాదాపు 12-13 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో అందరికీ ఇంచుమించు నేను చెప్పినటువంటి డోస్ సరిపోతుంది. అంతకంటే చిన్నపిల్లలైతే వాళ్ళ యొక్క వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి 2-3 చిటికెల నుంచి మొదలు పెట్టేసి పరిస్థితిని బట్టి వాడుకోవచ్చుమా. అదేవిధంగా ఇప్పుడు చందనాది బట్టి రోజు ఒకటి వాడుకుంటే సరిపోతుంది. మరి చిన్నపిల్లలైతే అందులో సగము. అదేవిధంగా చందనాసవ జస్ట్ ఒక 5 ml 10 ml నుంచి మొదలు పెట్టేసేసి వయస్సును బట్టి వ్యాధి పరిస్థితిని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 15 ml వరకు కూడా వాడుకోవచ్చుమా. అంటే 5 ml 10 ml 2.5 ml. కాబట్టి ఏం హామ్ అయితే ఉండదమ్మా, క్షేమదాయకమైనటువంటి ఔషధాలు కాబట్టి ఒక కొన్ని డ్రాప్స్ ఎక్కువ డోస్ ఫిక్స్ చేసుకుని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఆ వేడి లక్షణం ఉండదు కాబట్టి వేసవి కాలంలో వాడుకోవచ్చు. ఒక వేసవి కాలమే కాకుండా మిగతా రోజుల్లో కూడా వేడి లక్షణాలు ఏదైనా ఉత్పత్తి అయినప్పుడు కూడా అప్పుడు కూడా వాడుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవన్నీ సార్ వేడి వల్లేనా మౌత్ అల్సర్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి కదా, ఇది కూడా వేడి వల్ల కలుగుతుంది? చాలా మందిలో అదేమా, పైత్యదోషం పెరిగిపోవడం వల్ల ఆ పిత్తదోష ప్రభావం చేత నోట్లో అల్సర్స్ అవి వస్తుంటాయమ్మా. దీన్ని ఆస్యపాకము, స్టొమటైటిస్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుంటమ్మా, మాట్లాడడం కష్టంగా ఉంటుంది, ఆహార పదార్థాలను మింగడం కష్టంగా ఉంటుంది, విసుగు ఉంటుంది, చిరాకు ఉంటుంది, కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి తీవ్ర రూపం దాల్చినప్పుడు జ్వరం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఇవి కూడా పిత్తదోషానికి అనుబంధంగానే జరుగుతుంటాయమ్మా. కాబట్టి ఆ పిత్తదోషం తగ్గిపోతే ఇది కూడా తగ్గిపోతుందమ్మా. దీనికోసం అని చాలామంది బి కాంప్లెక్స్ మాత్రలని, తర్వాత ఇంకొక క్యాప్సూల్స్ అని ఇంకేమో వాడతారమ్మా, ప్రోటీన్ ఫుడ్ అని. వాటికంటే కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మరలా తరచుగా ఈ సమస్య మళ్ళీ రాకుండా కూడా ఈ ఔషధాలు కాపాడుతాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. బ్యాక్ టు నేచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.